మానసిక రుగ్మతల పైన మనం అవగాహన పెంచుకుంటే దానివల్ల కలిగే లాభాలేంటివి? సైకో ఎడ్యుకేషన్ వల్ల కలిగే లాభాలేంటివి? మొదటి లాభం ఏంటిదంటే మీరు సూపర్‌స్టిషన్స్ వైపు పరిగెట్టడం బంద్ జేస్తారు. మీకేదన్నా మానసిక రుగ్మత, మానసిక సమస్య ఎదురైతే దాన్ని ఏ దెయ్యంతోనో, భూతంతోనో లేకపోతే ఎవరైనా చేసిన మంత్రంతోనో వేరే దేని మీదనో ఆపాదించకుండా మీరు సైంటిఫిక్ టెంపర్ తోటి ఆ విషయాన్ని జూసే అవకాశం ఉంటది. మీ సిట్యుయేషన్ పైన మీకు క్లారిటీ వస్తది. ఒక రకంగా మీ కంట్రోల్ అనేది మీ చేతిలోకొచ్చేస్తది. వీటి గురించి దెలుసుకుంటే జరిగే రెండో ప్రయోజనం ఏంటిదంటే, దీనికి అటాచ్ అయి ఉన్న స్టిగ్మా ఏదైతే ఉంటదో, అది పెద్ద ఫీల్ గాదు. శరీరానికి ఎట్లయితే జబ్బు జేస్తదో, మనసుకు గూడా కొన్ని జబ్బులొస్తాయి, కొన్ని సమస్యలొస్తాయి. దానికి ట్రీట్మెంట్ ఉంది, కౌన్సెలింగ్ ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి. వీటిపైన మనకు నమ్మకం ఏర్పడతది. ఇంకొక అంశం ఏంటిదంటే, ఒక బెటర్ కోపింగ్ మెకానిజమ్స్ మనం నేర్చుకుంటాం. మన లైఫ్‌ని సెటరైట్ జేసుకోవడానికి, ఒక తోవలోకి తీసుకురావడానికి హెల్తీ కోపింగ్ మెకానిజమ్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం, స్పోర్ట్స్ ఆడడం, ఏదైనా హాబీని ఏర్పాటు చేసుకోవడం, మంచి ఫ్యామిలీతోటి మంచి రిలేషన్‌షిప్స్ కలిగి ఉండడం, మనకు హీల్ అయ్యే విధమైన ఎన్విరాన్మెంట్‌ని మన చుట్టూ క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎమోషనల్ రెసిలియన్స్ అనేది ఇంప్రూవ్ అయితది. సెల్ఫ్ కంపాషన్ అనే కాన్సెప్ట్‌ని మనం బాగా అర్థం చేసుకొని, మన పైన మనం కేర్ తీసుకునే అవకాశం ఉంటది. సైకో ఎడ్యుకేషన్ వల్ల ఒక రకంగా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అయితది. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక హోప్ ఒస్తది మన లైఫ్ లోపల. ప్రతి ఇష్యూకి ఒక సమాధానం ఉంది. ఒక సొల్యూషన్ ఉంది. ఇవాళ గాకుంటే రేపు మనకొక సమాధానం దొరుకుతదన్న నమ్మకం పెరుగుతది. సో, మెంటల్ హెల్త్‌కి సంబంధించిన ఎటువంటి మెటీరియల్ కనిపించినా, వీడియో కనిపించినా, బుక్ కనిపించినా, ఆర్టికల్ కనిపించినా చదవడం స్టార్ట్ జేయండి.